గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన యొక్క పురపాలక సంఘంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ప్రతి ఉద్యోగికి, అదేవిధంగా పాత్రికేయులకు, మా తోటి కౌన్సిలర్స్కి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాం. ఇప్పుడే విజయలక్ష్మి ఒక చిన్న 10వ తరగతి ఒక చెప్పింది. ఈ రిపబ్లిక్ డే అనేది ఒక పండుగే. మనం ఏదైతే పండుగలు చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ రిపబ్లిక్ డే కూడా భారతదేశం మొత్తానికి కూడా ఒక పండుగ. దాంట్లో ఎందుకు పండుగ చేసుకోవాలంటే సాంప్రదాయ ప్రకారంగా పండుగలు వస్తే గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. నియంతృత్వంగా వారి పరిపాలన ఉన్నప్పుడు భారతీయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. మరి అలాంటి సమయాల్లో పెద్దలు, పూజ్యులు గాంధీజీ గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు పోరాడి సత్యాగ్రహాలు చేసి అనేక ఉద్యమాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్య దిశగా పయనించేటప్పుడు ఈ యొక్క భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఎలా పరిపాలన చేయాలనే దానికి ఒక కమిటీ, నాకు చెప్పినట్టుగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు నడుచుకుంటున్నాం. ఇక్కడే మనం చూస్తే చాలామంది వివిధ రకాల ఉద్యోగస్తులు, వివిధ రకాల కులం వాళ్ళు, అనేక మంది ఇక్కడ విభిన్న మనుషులు ఉన్నారు. కానీ అందరం కూడా భారతీయ జెండా కింద ఏకతత్వంగా ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ యొక్క మన యొక్క భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ చెందటం. మరి ఆ ప్రజాస్వామ్య దేశంలో ఏవైతే రాజ్యాంగం ప్రకారంగా మనకు వచ్చిన విషయాలన్నీ కూడా మనం అనుభవిస్తూ భారత మనుషులుగా, అంటే భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన శాసనసభ్యుల వారికి మా యొక్క పురపాలక సంఘం సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేమిటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా దాదాపు 10 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక 5-6 కోట్లు అతి త్వరలోనే వస్తాయి. ఇవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వినియోగించాలని, పోతే వారి యొక్క కాలంలో ఈ పురపాలక సంఘం ఇంకా నిధులతోటి ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆ కార్యక్రమాల్లో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.